హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి గల కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక సబ్స్క్రైబర్ అడిగిన డౌట్ ఇది. ఆ డౌట్ ఏంటంటే హెచ్విడిసి ట్రాన్స్మిషన్ లైన్ ఫర్ లాంగ్ డిస్టెన్స్కి ఎందుకు యూజ్ చేస్తామని. సో ఆ డౌట్ని నేను క్లియర్ చేసే ప్రయత్నం చేశాను. టాపిక్లోకి వెళ్దామా? ఓకే. సో మనకు తెలిసిన ట్రాన్స్మిషన్ లైన్స్ ఎక్కువగా ఆల్టర్నేటర్ కరెంట్లోనే ఉంటాయి, అంటే ఏసీలోనే ఉంటాయి అనమాట. అయితే లాంగ్ డిస్టెన్స్ పవర్ ట్రాన్స్ఫర్కి ఎందుకు హెచ్విడిసి అంటే హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ని వాడతారంటే ఎక్కువగా లాసెస్ ఉంటాయి. ఎందుకు, ఎక్కడుంటాయి? ఏసీ ట్రాన్స్మిషన్ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్ ట్రాన్స్మిషన్ లైన్స్ గిన వాడితే లాంగ్ డిస్టెన్స్కి ఎక్కువ లాసెస్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే స్కిన్ ఎఫెక్ట్, అంటే ఏసీ కరెంట్ వైరు బయట భాగంలో అంటే అవుట్ సైడ్ ఎక్కువగా ప్రవహిస్తుంది, అంటే కరెంట్ ఫ్లో అవుతుంది కదా, ఎఫెక్టివ్ ఏరియా తగ్గుతుంది, లాసెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. తర్వాత ఛార్జింగ్ కరెంట్, ఏసీ లైన్లో కెపాసిటెన్స్ ఉంటుంది. లైన్ ఎంత పొడవుగా పెరుగుతుందో అంత ఎక్కువగా ఛార్జింగ్ కరెంట్ అవసరం. దీన్నే లాసెస్ అంటాం అనమాట. అంటే ఇది లాస్ అవుతుంది అని అర్థం. అంటే హెచ్విడిసిలో ఇవి రెండు జీరోకి దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలా దూరం పవర్ పంపించడానికి పర్ఫెక్ట్ అనమాట హెచ్విడిసి ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఇక హెచ్విడిసిలో లైన్ లాసెస్ చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే డైరెక్ట్ కరెంట్ అంటే డీసీ కరెంట్ యూనిఫామ్ గా కండక్టర్లో పూర్తిగా ప్రవహిస్తుంది, అంటే పూర్తిగా ఫ్లో అవుతుంది. అంటే ఇక్కడ స్కిన్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు, రియాక్టివ్ పవర్ కూడా ఉండదు. సో అదే లైన్లో ఏసీ కంటే 30 to 40% తక్కువ లాసెస్ వస్తాయన్నమాట. అర్థమైందా? తర్వాత 3 phase ఏసీ కంటే 2 కండక్టర్స్ చాలు. 3 phase ఏసీకి 2 కండక్టర్స్ చాలు అన్నమాట. అంటే L1, L2, L3 అట్లా 3 phases అంటే 3 phases కావాలి. సో డీసీలో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈ 2 లైన్స్ ఉంటే చాలు అన్నమాట. సో స్ట్రక్చర్ కూడా వెరీ సింపుల్ గా ఉంటుంది, కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. సో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉన్న గ్రిడ్స్ ని కనెక్ట్ చేయొచ్చు. ఎలా? ఇండియా వైడ్ అయితే మన ఇండియా వైడ్ చూసుకుంటే 50 edges ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. యూరోపియన్ కంట్రీస్ కూడా మనకి 50 edges లోనే అన్ని రన్ అవుతాయి. బట్ యుఎస్ఏ మాత్రం అంటే యునైటెడ్ స్టేట్స్ లో మాత్రం ఏమవుతాయి, 60 edges తో రన్ అవుతాయి. ఓకే, ఇలా రెండు గ్రిడ్స్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాకపోతే ఏసీతో కనెక్ట్ చేయలేము. కానీ హెచ్విడిసి లింక్స్ సేఫ్ గా రెండు గ్రిడ్స్ ని కనెక్ట్ చేసి పవర్ ఎక్స్చేంజ్ చేయగలవు. ఈ అడ్వాంటేజ్ ఏసీలో అస్సలకి ఉండదు. ఓకేనా? తర్వాత లాంగ్ సబ్మెరైన్ కేబుల్స్ కి హెచ్విడిసి మాత్రమే సరిపోతుంది. ఎందుకు? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇండియా, శ్రీలంక రైట్ ప్రపోజ్డ్ లింక్ అంటే ఉంటాయి కదా మనకి. ఆ తర్వాత నార్వే అండ్ యూకే అండర్ వాటర్ లింక్. సో ఈ వాటర్ లో చాలా పొడవైన కేబుల్స్ వేయాలి. ఏసీలో ఛార్జింగ్ కరెంట్ ఎక్కువ ఉంటుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అన్స్టేబుల్ గా అవుతుంది. సో సబ్మెరైన్, అండర్ రివర్, అండర్ ఓషన్ కేబుల్స్ కి హెచ్విడిసి అంటే హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ మాత్రమే బెస్ట్ సూటబుల్ అనమాట. సో స్టెబిలిటీ విషయానికి వస్తే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, బ్లాక్అవుట్స్ తగ్గిస్తాయి. ఎందుకు? ఏసీ గ్రిడ్ లో ఫాల్ట్ వచ్చినప్పుడు ఆక్సిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. డీసీ లింక్ అయితే పవర్ ఫ్లో ఫుల్లీ కంట్రోల్డ్ గా ఉంటుంది, అంటే గ్రిడ్ స్టెబిలిటీ పెరుగుతుంది, బ్లాక్అవుట్ ఛాన్సెస్ తగ్గుతాయి అనమాట. వెరీ బల్క్ పవర్ ట్రాన్స్ఫర్ పాసిబిలిటీ ఉంటుంది. ఏ దాంట్లో? హైడ్రో పవర్ స్టేషన్స్, లార్జ్ సోలార్ ఫార్మ్స్, విండ్ ఫార్మ్స్ లాంటి పెద్ద పవర్ ప్లాంట్స్ నుండి 1000 kilometers, 1500, 3000 లాంటి అత్యంత అంటే అలా లాంగ్ డిస్టెన్స్ కి పవర్ పంపడానికి హై వోల్టేజ్ డీసీ అంటే డైరెక్ట్ కరెంట్ హెచ్విడిసినే బెస్ట్ మ్యాచ్ సూటబుల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ.